హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ ఛానల్లో యూపీఎస్సీకి సంబంధించిన కాంటెంట్ వీడియోస్ని నేను చేస్తూ ఉంటాను. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. మనలో చాలామంది చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాము. ఎన్నోసార్లు చదువుతూ ఉంటాము, హార్డ్ వర్క్ చేస్తాము, పొద్దునని రాత్రని లేకుండా చదువుతూనే ఉంటాము. కానీ చాలాసార్లు ఏమవుతుంది అంటే చదివింది మనకి గుర్తుండదన్నమాట. బుక్ మూసేసిన వెంటనే మర్చిపోతూ ఉంటాము, ఆర్ఎల్స్ నెక్స్ట్ పేజ్ తిప్పగానే మర్చిపోతూ ఉంటాము. కానీ కొంతమందికి ఏమవుతూ ఉంటుందంటే చదివిన వెంటనే అక్కడ ఏం చదివారు అనేది ఎప్పటికీ ఒక్కసారి చదివినా కూడా వాళ్ళకి గుర్తుంటుంది. ఎగ్జామ్లో కూడా మంచిగా రాయగలరు, ఫస్ట్ ర్యాంక్స్, సెకండ్ ర్యాంక్స్ తెచ్చుకుంటూనే ఉంటారు. చాలా ఎగ్జామ్స్కి క్వాలిఫై కూడా అవుతూ ఉంటారు. కానీ వాళ్ళకెందుకు ఒక్కసారి చదవగానే గుర్తుంటుంది అండ్ మనకెందుకు గుర్తుండట్లేదు అని అంటే చాలాసార్లు కొన్ని టిప్స్ ఫాలో అవ్వమన్నమాట. చదువుతూ ఉంటాం కానీ ఆ చదివిన దానికి మనం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి చేసేవి కొన్ని చెయ్యమన్నమాట. దానివల్ల మనం ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాము. సో అవేంటో నేను ఈరోజు వీడియోలో చెప్తాను. సో అది చెప్పే ముందు నేను మీకోసం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే తీసుకొచ్చాను. సో లాస్ట్ వరకు చూడండి మర్చిపోకుండా. మన ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. సో మన కోసం అరిహాంత్ పబ్లికేషన్స్ వాళ్ళు హాఫ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ని మన కోసం లాంచ్ చేశారనమాట. సో చాలాసార్లు మనం వేరే కరెంట్ అఫైర్స్ని కూడా మిస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ బుక్లో వాళ్ళు జనవరి 2024 నుంచి జూన్ 2024 వరకు వచ్చిన ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ని ఒక్కటి కూడా మిస్ చేయకుండా కవర్ చేశారనమాట. ఇందులో ఉన్న టాపిక్స్ అన్నిటిని 15 మెయిన్ హెడ్డింగ్స్గా ఇచ్చారనమాట. సో ఇది జనవరి 2024 నుంచి జూన్ 2024 వరకు ఉన్నాయి కాబట్టి ఇందులో లోక్సభ ఎలక్షన్స్ గురించి కూడా ఇచ్చారు. ఇది బిగినింగ్లో ఉంటుంది అండ్ ఇందులో పాయింటర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్కటి పాయింట్స్ వైజ్గా ఇచ్చారనమాట ప్రతి టాపిక్ని. అండ్ టేబుల్స్, ఫిగర్స్ అండ్ చార్ట్స్ అన్నీ ఇచ్చారు కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క టాపిక్కి పక్కన పిక్చర్స్ కూడా ఇచ్చారు మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం. అండ్ ఎవ్రీ చాప్టర్ వెనక రివిజన్ బూస్టర్ అండ్ ఎగ్జామ్ షూటర్స్ ఉంటాయి. మనం చదివింది రివిజన్ చేయడానికి రివిజన్ బూస్టర్ అనేది హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ షూటర్స్ అనేవి మనం ఎంతవరకు రిటర్న్ అవుతున్నామో అనేసి ఇందులో మనం సాల్వ్ చేసి ఆ క్వశ్చన్స్ ని తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో అప్డేటెడ్ గా ఉన్న ఈవెంట్స్ అన్ని, లేటెస్ట్ ఈవెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి రాబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ మనకి ఈ బుక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చాలా లోయెస్ట్ రీజనబుల్ ప్రైస్ లోనే మనకి అవైలబుల్ గా ఉంది, బిలో 150 రూపీస్ అనమాట. సో నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కి, యూపీఎస్సీ, గ్రూప్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఆ బుక్ లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేశారంటే ఆ క్యూఆర్ కోడ్ లోనే మనకి ఒక 50 ఆన్లైన్ టెస్ట్ ని ఇచ్చారు. ఆ 50 ఆన్లైన్ టెస్ట్ ని ఎన్నిసార్లు అయినా మనం అటెంప్ట్ చేయొచ్చు. అందులోనే డీటెయిల్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సొల్యూషన్స్ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇచ్చారు కాబట్టి మనం అక్కడే సొల్యూషన్స్ని, అనాలిసిస్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. రివిజన్ కూడా అవుతూనే ఉంటుంది. సో హాఫ్ ఇయర్ అంటే 6 months కరెంట్ అఫైర్స్ని మనకి ఒక బుక్లోనే ఇచ్చారు కాబట్టి అరిహాంత్ పబ్లికేషన్స్ వాళ్ళు మనకి మంచి ఆపర్చునిటీని తీసుకొచ్చారు. సో ఈ బుక్ని మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తున్నాను అనమాట. సో అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మనం చదివింది గుర్తుంచుకోవాలంటే చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం యూజువల్గా చదువుతూ ఉంటాం కదా. సో ఏదైనా బుక్, కానీ చాలామందికి అలవాటు ఏంటంటే సైలెంట్గా చదవడం కొంతమందికి అలవాటు, లేదా లౌడ్గా చదవడం కొంతమందికి అలవాటు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇలా చదువుతూ ఉంటారో మీ మైండ్ అనేది దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు బయట విషయాలు కానీ వాటిని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఓకే ఈ సిచ్యువేషన్లో ఇలా జరుగుండొచ్చు అనేసి. సో అలానే మీరు ఏదైతే చదువుతూ ఉంటారో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ చదివేటప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. ఓకే ఈ టైంలో ఇలా జరిగింది, ఈ ఎంపైర్ ఇలా ఉండేది, ఈ ఎంపైర్ అంటే ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఉండేది ఆ ఎంపైర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళు ఆ కంట్రీని ఆక్యుపై చేశారు. సో ఇట్లాంటి విషయాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని ఇమాజిన్ చేసుకోండి. ఇండియా మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో ఆ ఏరియాస్ మీకు ఐడియా ఉంటాయి. సో ఇట్లా మీరు ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే చదువుతాం కదా, చదివింది అయిపోయినాక మీరు చేయాల్సిన పని ఏంటి అంటే దాన్ని లౌడ్గా రిసైడ్ చేయండి. అంటే చదివింది ఇన్ కేస్ మీరు 2 chapters చదివారనుకోండి, 2 chapters కాకుండా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోగానే ఒక 15 minutes ఆ బుక్ని క్లోజ్ చేసేసి మీరు ఏం చదివారు, ఈ బుక్లో లైక్ ఆ చాప్టర్లో ఏం నేర్చుకున్నారు, ఇప్పటి వరకు మీరు చదివిన ఆ చాప్టర్లో ఏమేమి కీ పాయింట్స్ ఉన్నాయి
అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేదా గుర్తు తెచ్చుకోవడం కష్టమవుతుంది అని అంటే రాయండి, ఒక పేపర్ తీసుకొని లేదా ఒక రఫ్ నోట్ తీసుకొని దాని మీద రాయండి, మీకు ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నారని మీ ఓన్ వర్డ్స్లో రాయండి. సో అలా రాసినప్పుడు కూడా ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఆ రఫ్ నోట్లో రాసింది మీకు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో ఈజీగా మీరు ఎగ్జామ్లో రాసేయగలరు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది చాలామందికి వర్కౌట్ అవుతుంది, కంపల్సరీ నాకైతే కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఇదేంటి అంటే మీరు మీ సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పుడు ఏదైనా టాపిక్ మీరు చదువుతున్నారు అంటే దాన్ని మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, మనకి ఇప్పుడు తెలుగు కాబట్టి ఇంగ్లీష్లో చదువుతున్న ఆ ప్యాసేజ్ని ఏదైతే ఉందో అది చదివేసిన తర్వాత మీకు ఆ ప్యాసేజ్ ద్వారా ఏం అర్థమైంది అనేసి సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఓకే సో అండ్ సో ఇది అని చెప్పి ఇట్లుంటుంది అని చెప్పి మీకు మీ సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కూడా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అండ్ ఇంకొకటి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా గుర్తుంటుంది అనమాట. మీకు ఏదైనా పియర్ గ్రూప్ ఉన్నా అంటే 4-5 మెంబర్స్ గ్రూప్ లాగా ఫామ్ అవుతారు కదా, సో అట్లున్నా కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళతో ఏదైనా పని చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అప్పుడు ఇట్లా జరిగిందంట, ఇట్లా ఉండేదంట, దీనికి ఈ పనిష్మెంట్ అంట. మనం జిఎస్ చదువుతూ ఉంటాం కాబట్టి అందులో మోస్ట్లీ ఇవే వస్తాయి కదా. సో అవి మీరు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఇది చాలా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. నేనైతే మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, లేదా నాకు సొంతంగా అయితే మోస్ట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చదివింది మీరు మోస్ట్లీ నన్ను చూస్తూ ఉంటే నేను చేతులు ఇట్లా ఒప్పుకుంటూ అవునా అట్లా అనేసి నేను మీకు కంపల్సరీ అట్లే కనిపిస్తాను వీడియోస్లో. ఎందుకంటే మైండ్లో నాకు రన్ అవుతూ ఉంటుంది, మైండ్లో నేను నాకు సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. చదివిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఒక లైన్ చదివాను అంటే ఆ లైన్లో ఏమర్థమైంది అనేసి ఇది ఇట్లా జరిగిందంట అనేసి నాకు సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అనమాట. సో లాస్ట్ పాయింట్ ఏంటి అంటే రివిజన్. నెంబర్ ఆఫ్ రివిజన్స్. ఒక్కసారి మనం చదివాము అని అంటే అలా వదిలేయకూడదండి. చదివింది రిపీటెడ్గా రివిజన్స్ చేయాలి. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే చెప్తూ ఉంటారు. మనం స్కూల్లో చదివినా కూడా యూనిట్ టెస్ట్, సెకండ్ యూనిట్ టెస్ట్, సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అని ఎందుకు పెడుతూ ఉంటారంటే మనం చదివింది 1 by 1 ఈచ్గా కవర్ చేసుకుంటూ వచ్చి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్స్కి మొత్తం బల్క్గా కంప్లీట్ చేస్తాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది, మనం రాయగలము కాబట్టి యూనిట్ టెస్ట్లు పెడతారనమాట. సో ఇట్లా జరుగుతుంది స్కూల్ ప్రాసెస్లో. కానీ ఇక్కడ మనకి అట్లా ఎగ్జామ్స్ ఉండవు, డైరెక్ట్గా మనం వెళ్ళి ఎగ్జామ్లో కూర్చుంటాం కాబట్టి ఏం చేయాలి, రివిజన్స్ చేయాలి. అండ్ ఆల్సో మనం మాక్ టెస్ట్లు అనేవి ఇవ్వాలి. మాక్ టెస్ట్లు ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం చదివింది మనకి ఎంతవరకు గుర్తుంటుంది, మనం చదివింది కరెక్ట్ వేనా, మనం చదివిన దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయా, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుంది, ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నారు, ఎట్లాంటి ఆప్షన్స్ వస్తాయి, మనం ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది మనం తెలుసుకోగలం అనమాట. అండ్ ఇన్ కేస్ రాంగ్ అయినా కరెక్ట్ అయినా కానీ సొంతంగా అనాలిసిస్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 వచ్చింది అనుకోండి, రైట్ టు ప్రైవసీ. సో దీని గురించి మోస్ట్లీ అందరికీ తెలుసు. కొంతమంది బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాంగ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో ఏం చేయాలంటే రైట్ టు ప్రైవసీ ఏం చెప్తుంది, అందులో ఇంకేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, సబ్ క్లాసెస్ ఇవన్నీ ఏమి ఇంక్లూడ్ ఉన్నాయని మీరు ఆ టాపిక్లోకి వెళ్ళి సెల్ఫ్గా అనలైజ్ చేయండి. ఆర్ ఎల్స్ కొన్ని టెస్ట్లు ఏంటంటే మోస్ట్లీ సొల్యూషన్స్ బ్యాక్ ఇస్తూనే ఉంటారు. సో అక్కడే సొల్యూషన్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకోండి. అట్లా అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్ ఆ టాపిక్ నుంచి మీకు ఏదైనా క్వశ్చన్ యూపీఎస్సీలో కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తే మీకు అర్థమవుతుంది, మళ్ళీ మీరు వెళ్ళి చదవరు అనమాట. చదవకపోయినా కూడా ఇక్కడ రివిజన్ అయినట్టు ఉంటుంది. సో ఈ పాయింట్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. సెల్ఫ్ అనాలిసిస్, మాక్ టెస్ట్లు, పీవైక్యూస్ని అనాలిసిస్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎవరు చేస్తారు, రిపీటెడ్గా ఎందుకు చేయాలి అనేది అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో బద్ధకం కూడా, మోస్ట్లీ అందరికీ బద్ధకంగానే ఉంటుంది, చెయ్యలేము. అయినా కూడా కొంచెం ఓపిక చేసుకోండి. నేను ఈరోజు ఇట్లుంటే నా లైఫ్ బాగుంటుంది, నేను ఈరోజు చదివితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించుకోండి. కానీ నేను పడుకుంటాను, నేను చెయ్యను, నేను చదువుతూనే ఉంటాను, నేను రాయను, పెన్ పెట్టి ఒక పేపర్ మీద రాయను, అనాలిసిస్ చేయను అని అంటే ఎప్పటికీ ఇలానే ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకోండి. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.